డోంట్ చేస్ డ్రీమర్స్, డ్రీమర్స్ చేస్ డ్రీమ్స్. ఒక్కసారి చూడండి, మనము నిద్రపోతూ లేకుంటే డే డ్రీమర్స్గా ఉండి పగటి కలలు కంటూ అలా డ్రీమర్స్గా ఉండిపోతే డ్రీమ్స్ మన వెనకాలకి రావంట. నైట్ నిద్రలో అలా పడుకొని కలలు కంటూ ఉంటారంటే అప్పుడు డ్రీమ్ మన దగ్గరికి రాదు. మరి ఒక డ్రీమర్ ఏం చేయాలా? డ్రీమ్స్ని చేస్ చేయాలంట. సో మనందరం ఇంగ్లీష్ మాట్లాడాలని ఒక డ్రీమ్ ఉంది మనందరికీ, డ్రీమర్స్. సో ఇప్పుడు మనం దేన్ని చేసేయాలి? ఆ ఇంగ్లీష్ అనే మన గోల్ని చేసే ప్రయాణంలో ఈ 4th క్లాస్లోకి వచ్చేసాము. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు క్లాసెస్లో పాస్ట్ గురించి నేర్చుకున్నాం, ఫ్యూచర్లో పాజిటివ్ నెగిటివ్ నేర్చుకున్నాము. మరి ఇప్పుడు అసలు కంప్లీట్గా ఫ్యూచర్ స్ట్రక్చర్ని ఎలా చెప్పచ్చు, ఒక ఫార్ములా నేర్చుకున్నాం కదా, ఆ ఫార్ములా అప్లై చేసి ఒక్కసారి ఈ స్ట్రక్చర్ నేర్చుకుందాం. అండ్ వన్ మోర్ థింగ్, మన అలవాటు ఏంటి? ఒక టంగ్ ట్విస్టర్, నాలుగుకి అలవాటు ఇంగ్లీష్ని అలవాటు చేయడం కదా. సో ఇప్పుడు ఒక్కసారి టంగ్ ట్విస్టర్ చెప్తాను చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. లేజీ లిజర్డ్స్ లాఫింగ్ లైట్లీ, లేజీ లిజర్డ్స్ లాఫింగ్ లైట్లీ, లేజీ లిజర్డ్స్ లాఫింగ్ లైట్లీ, లేజీ లిజర్డ్స్ లాఫింగ్ లైట్లీ. లేజీగా ఉన్న లిజర్డ్స్ అంట లైట్గా లాఫ్ చేస్తున్నాయంట. సో దిస్ ఈజ్ యువర్ టంగ్ ట్విస్టర్. ఫన్నీగా ఉంది కదా, ప్రాక్టీస్ ఇట్. నా లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ సెషన్. ఈరోజు మన సెషన్ ఫ్యూచర్ గురించి. అయితే ఫ్యూచర్లో మనం చెయ్యబోయే పనుల గురించి నేర్చుకునే ముందు ఒక్కసారి వర్బ్స్ చూద్దాం చూడండి. ఇవిగో కొన్ని వర్బ్స్. ఇప్పుడు మళ్ళీ వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండను, ఒక్కసారి మీరు వీడియో పాజ్ చేసుకొని వీటిని ప్రాక్టీస్ చేసి దెన్ లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఒక్కసారి చూడండి. ఫస్ట్ వన్, అరేంజ్. ఏర్పాటు చేయడాన్ని అరేంజ్ అంటాం. పోస్ట్ పోన్, వాయిదా వేయడం. డిస్ట్రిబ్యూట్, పంచిపెట్టుట. ఎక్స్పాండ్, విస్తరించడం, విస్తరింపచేయటం. రిజెక్ట్, తిరస్కరించుట. ఈ వర్బ్స్ని మైండ్లో పెట్టుకోండి. ఇవి ఉపయోగించి మనం ఫ్యూచర్ స్ట్రక్చర్ మొత్తాన్ని ప్రాక్టీస్ చేస్తూ వెళ్దాం. ఒకసారి వీడియో పాజ్ చేసి ఒక 4-5 టైమ్స్ ఈ వర్బ్స్ని అనుకోండి. ఇవి మీకు వచ్చేయాలి. గత వీడియోస్లో కూడా 10 ఒకసారి, 5 ఒకసారి, 6 ఒకసారి నేర్చుకుంటూ వచ్చాం. ఇవన్నీ మీ దగ్గర ఒక లిస్ట్ ఉండాలండి. వెరీ ఇంపార్టెంట్, కీప్ దట్ ఇన్ మైండ్. ఓకే, ఎస్. నా ఇప్పుడు ఒక్కసారి చూద్దాం చూడండి. నేను మీకు ఒక ఫార్ములా నేర్పించాను. ఒకవేళ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం వీడియో చూడటం అయితే మన ముందు 3 క్లాసెస్లో ఒక ఫార్ములా, అద్భుతమైన ఇంగ్లీష్ని ఈజీగా అలా నేర్చుకోవడం. ఇంగ్లీషే కాదండి, ఏ భాష అయినా ఆ ఫార్ములా ఫాలో అయ్యి నేర్చుకుంటే అట్లే నేర్చుకోవచ్చు. సో ఫార్ములా ఏంటి? పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్, WH క్వశ్చన్. పాజిటివ్ నెగిటివ్ అంటే ఆన్సర్లు చెప్పడం, ఇంటరాగేటివ్ WH క్వశ్చన్ అంటే క్వశ్చన్స్ అడగడం. ఏ కాన్వర్జేషన్ ఈజ్ నథింగ్ బట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ గివింగ్ ఆన్సర్స్. అదే కదా. ఇప్పుడు ఒకసారి చూడండి, నేను ఫ్యూచర్ గురించి చెప్తున్నాను. నేను ఫ్యూచర్లో ఒక పని చేస్తాను, రాస్తాను, తింటాను, వెళ్తాను, పాజిటివ్. మరి రేపు క్లాస్కి రాను, తినను, నెగిటివ్. క్లాస్కి వస్తారా, తింటారా, ఆర్గ్యూ చేస్తారా, అరేంజ్ చేస్తారా, క్రిటిసైజ్ చేస్తారా, పాజిటివ్ ఇంట్రాగేటివ్. అరేంజ్ చెయ్యరా, మాట్లాడరా, హెల్ప్ చేయరా, ఎక్స్పాండ్ చేయరా, నెగిటివ్ క్వశ్చన్స్. ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఇవి WH క్వశ్చన్స్. అర్థమైందా ఫార్ములా? ఇప్పుడు మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఏంటి? విల్ అంటే ఫ్యూచర్ గురించి. భవిష్యత్తులో మనం చేసే పనుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఏం యూజ్ చేస్తాం? విల్ V1 యూజ్ చేస్తాం భవిష్యత్తు గురించి. ఇప్పుడు దీన్ని ఈ ఫార్ములాలో అప్లై చేస్తూ నేర్చుకుంటాం. ఓకే, ఇప్పుడు ఒక్కసారి చూడండి. నేను రేపు క్లాస్కి వస్తాను అని అంటే ఐ విల్ కమ్. మీరు వస్తారు, యూ విల్ కమ్. అతను ఆర్గ్యూ చేస్తాడు, హీ విల్ ఆర్గ్యూ. అతను తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తాడు, హిల్ ఎక్స్పాండ్ హిస్ బిజినెస్. ఆమె తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తుంది, షీ విల్ ఎక్స్పాండ్. వాళ్ళు వాళ్ళ కెరియర్ని నెగ్లెక్ట్ చేస్తారు, దే విల్ నెగ్లెక్ట్ దేర్ కెరియర్స్. మనము రేపు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తాం, విల్ ప్రాక్టీస్ ఇంగ్లీష్ టుమారో. పాజిటివ్ సెంటెన్సెస్. మరి ఇప్పుడు నెగిటివ్ చెప్పాలి. నేను రేపు క్లాస్కి రాను, ఐ విల్ నాట్ని షార్ట్ కట్లో ఏమనాలి? వోంట్. నేను రేపు క్లాస్కి రాను, ఐ వోంట్ కమ్ టు ద క్లాస్. నేను రేపు మీకు ఆన్సర్స్ చెప్పను, ఐ వోంట్ గివ్ ఆన్సర్స్. నేను నా బిజినెస్ని ఎక్స్పాండ్ చేయను, ఐ వోంట్ ఎక్స్పాండ్ మై బిజినెస్. నేను ఈ బుక్స్ అన్ని అరేంజ్ చేయను నీట్గా, ఐ వోంట్ అరేంజ్ దీస్ బుక్స్. నేను వాళ్ళ ఆఫర్ని రిజెక్ట్ చేయను, ఐ వోంట్ రిజెక్ట్ దేర్ ఆఫర్. మీరు రిజెక్ట్ చేయరు, యూ వోంట్ రిజెక్ట్. అతను చేయడు, హీ వోంట్ రిజెక్ట్. ఆమె చేయదు, షీ వోంట్ రిజెక్ట్. అర్థమైందా? పాజిటివ్, నెగిటివ్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. ఒక్కసారి కావాలంటే అది మళ్ళీ చూసి ఇక్కడికి రండి. సో పాజిటివ్ నెగిటివ్ చూసాం. ఇప్పుడు క్వశ్చన్స్ అడగాలి కదా, క్వశ్చన్ అడుగుదాం చూడండి.
రేపు మీరు నన్ను కలుస్తారా? విల్ యు అనాలి. ఫ్యూచర్లో గురించి క్వశ్చన్స్ అడగాల్సి వస్తే విల్. మరి అదే పాస్ట్ గురించి క్వశ్చన్స్ అడగాల్సి వస్తే గతం గురించి డిడ్. సింపుల్. ఇక్కడ ఈ హెల్పింగ్ వర్బ్ ఒక్కటి మారుస్తాం చూడండి. విల్, అక్కడైతే ఏమన్నాము? డిడ్ అన్నాం. రేపు క్లాస్కి వస్తారా? విల్ యూ కమ్ టు ద క్లాస్. రేపు నాకు ఆన్సర్స్ చెప్తారా? విల్ యూ గివ్ ఆన్సర్స్. మీరు మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తారా? విల్ యూ ఎక్స్పాండ్ యువర్ బిజినెస్. మీరు థింగ్స్ అన్నీ అరేంజ్ చేస్తారా? విల్ యూ అరేంజ్ ద థింగ్స్. మరి అతను అరేంజ్ చేస్తాడా? విల్ హీ అరేంజ్. అతను మీ ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తాడా? విల్ హీ రిజెక్ట్. ఆమె రిజెక్ట్ చేస్తుందా? విల్ షీ రిజెక్ట్. ఆమె మీటింగ్ ఆర్గనైజ్ చేస్తుందా? విల్ షీ ఆర్గనైజ్ ఎ మీటింగ్. అతను వాళ్ళ ఫ్రెండ్స్ని కలుస్తాడా? విల్ హీ మీట్ హిస్ ఫ్రెండ్స్. అర్థమైందా? ఇవన్నీ పాజిటివ్ క్వశ్చన్స్ అండి. దే, వి అన్నీ ఇలాగే వస్తాయి. చేస్తారా అని పాజిటివ్ క్వశ్చన్ అడిగితే విల్ అన్నాం. మరి క్వశ్చన్స్ ఎప్పుడు పాజిటివే వస్తాయా? నెగిటివ్ కూడా అడుగుతాం కదా. మరి నెగిటివ్ అన్నప్పుడు విల్కి నెగిటివ్ ఏం పెట్టాలి? వోంట్. అంతే. రేపు మీరు ఇంటర్వ్యూకి అటెండ్ కారా? వోంట్ యూ అటెండ్ ద ఇంటర్వ్యూ. రేపు నాతో మాట్లాడరా? వోంట్ యూ టాక్ విత్ మీ. రేపు మూవీకి వెళ్ళరా? వోంట్ యూ గో టు అ మూవీ. బిజినెస్ ఎక్స్పాండ్ చేయరా? వోంట్ యూ ఎక్స్పాండ్ యువర్ బిజినెస్. మీరు మీ ఫ్రెండ్స్తో ఆర్గ్యూ చేయరా? వోంట్ యూ ఆర్గ్యూ. రేపు మీరు మూవీకి వెళ్ళరా? వోంట్ యూ గో టు అ మూవీ. సో పాజిటివ్, నెగిటివ్ క్వశ్చన్స్. ఇప్పుడు లాస్ట్ వన్ ఏంటి ఫార్ములాలో? WH క్వశ్చన్స్. ఇప్పుడు ఒకసారి చూద్దాం చూడండి. ఏం కొంటారు రేపు మీరు? కొనడాన్ని బై అంటాం. ఏమిటి అంటే వాట్. వాట్ విల్ యూ బై? అప్పుడు మీరు చెప్తున్నారు నేను ఒక డ్రెస్ కొంటాను. ఐ విల్ బై. చూడండి, ఐ విల్ బై ఏ డ్రెస్. ఎక్కడ కొంటారు అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఎక్కడ అనే మీనింగ్ వచ్చినప్పుడు ఎక్కడ కొంటారు? వేర్ విల్ యూ బై. ఓకే, నేను ఇక్కడే కొంటాను. ఐ విల్ బై హియర్. ఎప్పుడు కొంటారు? ఎప్పుడు అంటే వెన్ విల్ యూ బై. ఓకే, ఎప్పుడు మీటింగ్ కండక్ట్ చేస్తారు? వెన్ విల్ యూ కండక్ట్. ఓకే, ఎప్పుడు అరేంజ్ చేస్తారు థింగ్స్ అన్నీ? వెన్ విల్ యూ అరేంజ్ ద థింగ్స్. ఎప్పుడు చూస్తారు మూవీ? వెన్ విల్ యూ వాచ్. ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తారు? వెన్ విల్ యూ నెగ్లెక్ట్. ఎప్పుడు రాస్తారు లెటర్? వెన్ విల్ యూ రైట్ ఎ లెటర్. ఓకే, సో ఎందుకు రాస్తారు అని అంటే వై విల్ యూ రైట్. ఎందుకు ఆర్గ్యూ చేస్తారు మీ ఫ్రెండ్స్తో? వై విల్ యూ ఆర్గ్యూ. ఓకే, ఎలా ఆర్గ్యూ చేస్తారు? హౌ విల్ యూ ఆర్గ్యూ. ఎలా కన్విన్స్ చేస్తారు? హౌ విల్ యూ కన్విన్స్. ఎలా ఎక్స్పాండ్ చేస్తారు? హౌ విల్ యూ ఎక్స్పాండ్. ఎలా అప్పిస్తారు? హౌ విల్ యూ లెండ్. అర్థమవుతుందా? మరి WH క్వశ్చన్స్లో నెగిటివ్లు ఉండవా? అందులో కూడా నెగిటివ్ చెప్పచ్చు. వైకి ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. వైకి ఎక్కువగా వస్తాయి. ఎందుకు రారు? వై వోంట్ యూ కమ్. ఎందుకు మాట్లాడరు? వై వోంట్ యూ టాక్. ఎందుకు కన్విన్స్ చేయరు? వై వోంట్ యూ కన్విన్స్. ఓకే, సో ఎందుకు రిజెక్ట్ చేయరు? వై వోంట్ యూ రిజెక్ట్. ఎందుకు అరేంజ్ చేయరు? వై వోంట్ యూ అరేంజ్. అర్థమైందా? హోప్ యూ లెర్న్ ద హోల్ థింగ్. ఫ్యూచర్ గురించి మనం ఎప్పుడైనా క్వశ్చన్స్ అడగాలన్నా, ఆన్సర్స్ చెప్పాలన్నా ఇది ఈజీ మెథడ్. చాలా ఈజీగా ఇలా అడిగితే నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి మనం నేర్చుకున్న వర్బ్స్ ఉపయోగించి ఈ స్టోరీ అంటే ఈ స్ట్రక్చర్ మొత్తం ఒకసారి ప్రాక్టీస్ చేద్దామా? కమాన్ ఫ్రెండ్స్, చూసారుగా ఫ్యూచర్ స్ట్రక్చర్ నేర్చుకున్నాము. ఆ స్ట్రక్చర్ని తీసుకొచ్చి ఈ వర్బ్స్లో అప్లై చేసి వర్బ్స్ స్ట్రక్చర్ రెండూ కలిపి ప్రాక్టీస్ చేద్దాం. మనతో ప్రమోద్ సార్ ఉన్నారు. నేను ఇప్పుడు సార్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, అక్కడ నుంచి మీరు కూడా ఆన్సర్స్ చెప్పండి. ఓకేనా సార్? రెడీ? ఓకే, అతను మన కోసం క్యాబ్ అరేంజ్ చేస్తాడు. He will arrange a cab for us. ఓకే, నేను నెక్స్ట్ వీక్ మీటింగ్ అరేంజ్ చేయను. I won't arrange the meeting next week. ఈ ఇయర్ మేము ఫేర్వెల్ అరేంజ్ చేసుకోము. We won't arrange the farewell this year. దిస్ ఇయర్. ఓకే, ఎందుకు అరేంజ్ చేయరు మీరు? Why won't you arrange the farewell this year? ఆమె ఫర్నిచర్ మొత్తం నీట్గా అరేంజ్ చేస్తుంది రేపు. She will arrange the all furniture tomorrow. వెరీ గుడ్. మీరు ఈవెంట్ కోసం ఏం అరేంజ్ చేస్తారు? What will you arrange for the event? మేము ఒక సర్ప్రైజ్ పార్టీ అరేంజ్ చేస్తాం. I will arrange a surprise party. We will. ఓకే, నేను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అరేంజ్ చేస్తాను. నేను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అరేంజ్ చేస్తాను. I will arrange a surprise gift. ఆమె ఫర్నిచర్ని అరేంజ్ చేయదు.
She won't arrange the furniture. నెక్స్ట్ వన్. ఇప్పుడు ఒక్కసారి పోస్ట్ పోన్ అనే వర్బ్ ఉపయోగించి ప్రాక్టీస్ చేద్దాం. నేను ఈ మీటింగ్ని పోస్ట్ పోన్ చేస్తా. I will postpone this meeting. అతను మీటింగ్ పోస్ట్ పోన్ చేయడు. He won't postpone the meeting. వాళ్ళు వెడ్డింగ్ని తర్వాత డేట్కి మారుస్తారు. They will postpone the wedding to a later date. వెరీ గుడ్. నేను మీటింగ్ని పోస్ట్ పోన్ చేయను. I won't postpone the meeting. స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తే మేము ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేస్తాం. We will postpone the exam if students request. ఎందుకు పోస్ట్ పోన్ చేస్తారు మీరు? Why will you postpone? ఎలా పోస్ట్ పోన్ చేస్తారు? How will you postpone? ఎవరు పోస్ట్ పోన్ చేస్తారు? Who will postpone the meeting? వెరీ గుడ్. ఇప్పుడు ఒక్కసారి డిస్ట్రిబ్యూట్ చూద్దాం. నేను రేపు కొన్ని గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. I will distribute gifts. సమ్ గిఫ్ట్స్. ఓకే, అతను డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. He will distribute some gifts. నేను నీడీ పీపుల్కి కొంత మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. I will distribute some money for needy people. వెరీ గుడ్. ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారు మీరు? When will you distribute? రేపు మీరు కేక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారా? Will you distribute cakes? నేను డిస్ట్రిబ్యూట్ చేయను. I won't distribute cakes. నేను ఈ మనీని డిస్ట్రిబ్యూట్ చేస్తాను. I will distribute money. వెరీ గుడ్. దిస్ మనీ. ఓకే, ఎక్స్పాండ్ అంటే విస్తరింప చేయటం. నేను నా బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తాను నెక్స్ట్ ఇయర్. I will expand my business next year. మీరు ఈ స్కూల్ బిల్డింగ్ని ఎక్స్పాండ్ చేస్తారా? Will you expand this school building? మీరు మీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ని అంటే మీ ఆన్లైన్ స్టోర్ని ఎక్స్పాండ్ చేస్తారా? Will you expand your online platform? లాస్ట్ వన్, రిజెక్ట్. రిజెక్ట్ అంటే తిరస్కరించడం. నేను ఆ జాబ్ ఆఫర్ని రిజెక్ట్ చేస్తా. I will reject that job offer. నేను రిజెక్ట్ చేయను. I won't reject that job offer. మీరు ఎందుకు రిజెక్ట్ చేస్తారు? Why will you reject that job offer? నేను ఆమె ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తాను. I will reject her proposal. ఆమె రిజెక్ట్ చేస్తుందా? Will she reject that proposal? ఆమె రిజెక్ట్ చేయదా? Won't she reject that proposal? ఎందుకు రిజెక్ట్ చేయదు? Why won't she reject that proposal? నేను రిజెక్ట్ చేస్తాను. I will reject that proposal. నేను పోస్ట్ పోన్ చేస్తాను. I will postpone. నేను పోస్ట్ పోన్ చేయను. I won't postpone. మీరు పోస్ట్ పోన్ చేస్తారా? Will you postpone? ఎందుకు పోస్ట్ పోన్ చేస్తారు? Why will you postpone? ఎప్పుడు ఎక్స్పాండ్ చేస్తారు? When will you expand? నేను ఎక్స్పాండ్ చేయను. I won't expand. నేను ఆన్లైన్ ప్లాట్ఫామ్ని ఎక్స్పాండ్ చేస్తాను. I will expand online platform. ఎలా? How? ఎవరు ఎక్స్పాండ్ చేస్తారు? Who will expand? నేను ఎక్స్పాండ్ చేయను. I won't expand. అతను అరేంజ్ చేయడు. He won't arrange. అతను అరేంజ్ చేస్తాడు. He will arrange. నేను అరేంజ్ చేస్తాను. I will arrange. మీరు అరేంజ్ చేస్తారా? Will you arrange? అరేంజ్ చేయరా? Won't you arrange? ఎందుకు అరేంజ్ చేయరు? Why won't you arrange? ఎందుకు ప్రాక్టీస్ చేయరు? Why won't you practice? నేను ప్రాక్టీస్ చేస్తా. I will practice. నేను క్లాసెస్ వింటా. I will listen classes. నేను ఇంగ్లీష్ మాట్లాడతా. I will speak English. కాన్ఫిడెంట్ గా మాట్లాడతా. I will speak confidently. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్, మీరు కూడా ప్రాక్టీస్ చేశారు కదా. ఇలా ఫస్ట్ స్లోగా, తర్వాత కొంచెం స్పీడ్గా, ఇంకొంచెం స్పీడ్ అందుకొని ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా థ్రిల్లింగ్గా, సూపర్బ్గా ఉంటుంది. లెర్నింగ్ బికమ్స్ జాయస్ కదా. సో హోప్ యూ ఎంజాయ్డ్ ద సెషన్. నచ్చిందా? లెట్ మీ నో త్రూ యువర్ కమెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక్కళ్ళే నేర్చుకోవడం కాకుండా మీ లవ్డ్ వన్స్ కూడా ఈ వీడియో షేర్ చేసి వాళ్ళు కూడా నేర్చుకోవడానికి హెల్ప్ చేయండి. ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ కోసం ఇన్ఫర్మేషన్ అండ్ ఎట్ ద సేమ్ టైం కాంటాక్ట్ నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి. మేక్ ఏ కాల్ అండ్ గెట్ ద డీటెయిల్స్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.